బలగం టీవీ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. కేసీఆర్ పై కాళేశ్వరం గురించి సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అందు నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ కోఆప్షన్ మెంబర్ భూమా విజయ పౌల్, యూత్ అధ్యక్షులు అశోక్, జనరల్ సెక్రటరీ దిలీప్ తేవర్, ఫేజ్ 2 మహిళా ఉపాధ్యక్షురాలు చింతల స్వప్న, 21వ డివిజన్ అధ్యక్షులు ఇండ్లా చందు, 7వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ రాజు, జనరల్ సెక్రటరీ అజీం, 21వ డివిజన్ ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, స్వామి, రాజేష్, కిరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో జనాలకు మొత్తం తెలియడం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎంత దొంగ పాలనో జనాలకు తెలుస్తున్నది. ఈ 6 గ్యారెంటీలు ఇవ్వలేక అనవసరంగా కేసీఆర్ మీద బురద జల్లుతూ తన దొంగ వైఖరిని తెలియజేస్తున్న పరిస్థితి. ఇవాళ యూరియా బస్తాల కోసం జనాలు చెప్పులు లైన్లో పెట్టి ఉన్న పరిస్థితి రాత్రనక పగలనక. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తెలియపరుస్తున్నాం, ధర్నా చేస్తున్నాము. కాబట్టి రైతులకు కూడా సకాలంలో యూరియా అందించడంలో విఫలమైంది రేవంత్ సర్కార్. 6 గ్యారెంటీలు విఫలమైంది, తులం బంగారం విఫలమైంది రేవంత్ సర్కార్. కాబట్టి ఇదంతా జనాలకు కప్పిపుచ్చుకున్నందుకు ఇవాళ జనాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్నో విమర్శలు చేస్తూ కేసీఆర్ గారికి మీద బురద జల్లడం కోసం ఇలా సిబిఐకి అప్పగించినందుకు జనాలకు అందరు తెలిసిపోయింది. ఆయన దొంగ వైఖరి తనకు చేతగాక సిబిఐకి అప్పగించారని మేము విమర్శిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి జై తెలంగాణ. 2014 లోపల ఎట్లయితున్నదో తర్వాత మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనాలందరూ రోడ్ల మీకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎంతసేపు జనాలకు ఎట్లా బాగు చేయాలి, ఏం చేయాలనే ఆలోచన లేకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఏం చేసింది, ఎట్లా చేసింది, ఏం చేసినా బురద చేయాలే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాంట్లోనే భాగంగా ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి ఎకరాలు బాగానే అయ్యి బంగారు పంటలు పడుతున్నప్పుడు ఓర్వలేక ఆ కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే కాంగ్రెస్ నాయకులందరూ ఈ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఎంతసేపు బురద జల్లాలని చెప్పేసి ఇవాళ సిబిఐకి ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ తిన్న కడుపు ఎప్పుడు మర్చిపోదు, తెలంగాణ ప్రజలు ఎటువంటి మర్చిపోరు. ఇవాళ ఉద్యోగాల విషయంలోనైనా సరే, నిరుద్యోగుల విషయంలో సరే, ఏ విషయంలో సరే పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే ముసలి దాకా చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ పోతే గంట కూడా జరగదు. కాబట్టి ఆ విషయాలకు మేము బోధించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బంగారు తెలంగాణ లాగా ఉండే, ఏ రోజు కూడా ఎవరు కూడా సమస్య రాలే. ఎప్పుడైతే వీళ్ళ 3 సంవత్సరాలు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క రోజు సమస్య, ఏ రోజు కూడా అల్లకల్లోలం అయిపోతుంది తెలంగాణ. కాబట్టి తెలంగాణ ప్రజలారా అందరూ గుర్తించుకోవాలి. ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ దొంగ వైఖరిని, వీళ్ళ ప్రజలని ఈ కాంగ్రెస్ నాయకులు ఎంత దూరం పెడితే తెలంగాణ ప్రజలకు అంత మంచి ఉద్దేశంతో జై తెలంగాణ.